హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి. కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్పై కౌశిక్ రెడ్డి విమర్శలు సిగ్గుచేటన్నారు. కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేలా కాకుండా సర్పంచ్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇకనైనా చిల్లర పనులు మానుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సరిదిద్దుకోవాలని సూచించారు కృష్ణారెడ్డి. ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు తను చచ్చిపోతానని కుటుంబ సభ్యులతో సహా ప్రచార రథం మీద నిలబడి కమలాపూర్లో ప్రకటన చేసి ఏ రకంగా గెలిచిండో పాత్రికేయ మిత్రులకు తెలుసు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు, ప్రజలకు, మేధావులకు అందరికి తెలుసు. అది మర్చిపోయి వేణవంకలో 500 ఓట్ల పై చిలుకు ఓట్లు వేణవంకలో ఒక బూత్ లో కౌశిక్ రెడ్డి గారికి పడ్డాయని, సింగపురంలో ఉన్నటువంటి బూత్ లో ప్రణవ్ బాబు గారు నివసించేటువంటి గ్రామం వారి స్వగ్రామంలో ఓట్లు తక్కువ పడ్డాయని సోషల్ మీడియాలో ప్రచారాలు చేయటం, ఎవరో ఆకతాయిలు కాంగ్రెస్ లో లేదా టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆకతాయిలు సభ్యత లేనటువంటి వాళ్ళు ఈ పోస్టింగ్ చేసిండ్రంటే చూసి చూడనట్టు ఊరుకునేవాళ్ళు. కానీ కౌశిక్ రెడ్డి ప్రధాన అనుచరుడు, ఎంబడి ఉండేటువంటి పిఏ, ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రధాన అనుచరులు తెల్లవారులేస్తే ఆయన ఎమ్మటి ఉండేటువంటి వ్యక్తులే కౌశిక్ అన్న గ్రామంలో బాగా ఓట్లు పడ్డాయి, ప్రణవ్ బాబు గారి గ్రామంలో ఓట్లు పడలేదని చెప్పి సోషల్ మీడియాలో ప్రకటనలు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పెట్టిన వాళ్ళని, ఇది కౌశిక్ రెడ్డికి ముమ్మాటికి ఆయన చెప్తే పెట్టినటువంటి ప్రకటనలు, పోస్టులే అవి. పాడి కౌశిక్ రెడ్డి గారు, మీరు హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, మీరు వేణవంక గ్రామానికి సర్పంచ్ కాదంటున్నా. గతంలో మీ నాన్న సర్పంచ్ గా చేసి ఉండే, మీరు ఇంకా అదే మైఫిల్లో ఉన్నట్టున్నారు, వేణవంక గ్రామానికి సర్పంచ్ లాగా బిహేవ్ చేస్తున్నట్టున్నా నేను.